హలో ఎవ్రీవన్, నేను ప్రియా, మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను కేపీహెచ్పి నుంచి జేఎన్టీయూ దాకా స్ట్రీట్ షాపింగ్ చూపిస్తాను. సో మీరందరు చూసేసేయండి. ఈ వీడియోలో నేను స్ట్రీట్ షాపింగ్ చేయడానికి మెయిన్గా 2 స్కిల్స్ కావాలి. అవేంటో నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయాక స్టోన్ క్లిప్స్ కనిపించాయి. ఎంత అని అడిగితే తను చిన్నగా 60 అని చెప్తున్నాడు. అది వినిపించగా గట్టిగా అడిగాను. ఇంకా వాళ్ళ ఓనర్ వచ్చి గట్టిగా చెప్పురా, ఎందుకు అంత చిన్నగా చెప్తున్నావు అని తిట్టేశారు పాపం. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళాను. ఇక్కడ ఫోన్ పర్చేసెస్ 50 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి ప్రైస్. ఆ తర్వాత చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఇవి 100 ఉన్నాయి. కాస్ట్ రీజనబుల్గానే అనిపించింది నాకు. ఈ పెబల్స్ చైన్ వచ్చేసరికి 450 చెప్పింది తను. ఏమన్నా 350 అలా చేసి ఇవ్వచ్చు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఆ బ్లాక్వి ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి, జుమ్కాస్. అవి ఎంత అని అడిగితే 100 అని చెప్పింది తను. ఇంకా అలానే కొంచెం ముందుకు వెళ్ళాక హెయిర్ బ్యాండ్స్ కనిపించాయి. 30 రూపీస్ అని చెప్పాడు. 4 పైర్స్ ఉన్నాయి అన్నాడు. ఇంకా తర్వాత సైడ్ గాజులు, ఇంకా ఇంట్లోకి కావాల్సిన సామాను. ఇంకా ఇక్కడ సాక్సెస్ చిన్నపిల్లలవేమో 130 4 పైర్స్ అని చెప్పాడు. పెద్దవాళ్ళవి కూడా సేమ్ రేట్ అలానే చెప్పాడు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసరికి 350 నుంచి స్టార్ట్ అయ్యింది ప్రైస్. ఇంకా ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 100 నుంచి 600 దాకా ప్రైస్ ఉందంట. ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి. నాకు ఈ రోజ్ ఫ్లవర్స్వి బాగా నచ్చింది. అది 280 చెప్పాడు 2 సెట్స్ వచ్చేసరికి. ఆ తర్వాత చిన్నపిల్లలవి 100 నుంచి స్టార్ట్ అయ్యింది దీని ప్రైస్ కూడా. ఆ తర్వాత ఈ మగ్గం వర్క్ వేసిన బ్లౌజెస్ స్టార్టింగ్ 600 నుంచి ప్రైస్ ఉందంట. 600 ఉంది, 1000 ఉంది, 200 కూడా చెప్పాడు. బాగుంది మగ్గం వర్క్ మాత్రం. సింపుల్గా వచ్చింది బార్డర్ అంతా. ఆ తర్వాత నేను స్టిచ్డ్ చేసిన బ్లౌజెస్ చూశాను. అవి 350 నుంచి స్టార్టింగ్ ఉంది ప్రైస్. ఆ తర్వాత హెయిర్ క్లిప్స్ ఇవి 5 రూపీస్ నుంచి 60 రూపీస్ దాకా ఉంది ప్రైస్. అన్ని బటర్ఫ్లై క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత గాజులు ఇవి ఫస్ట్ చూపించినవేమో గోల్డ్ కలర్ 120 రూపీస్ అని చెప్పింది. ఆ తర్వాత ఇవి 100 రూపీస్ అని చెప్పింది. ఇంకా ఈ మధ్యలో ఇంకెక్కడ చూసినా కానీ ఇంకా స్లిప్పర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి ఆఫీస్ వేర్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళి వచ్చి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇవి డైలీ వేర్కి అయితే ఎక్కువ రోజులు రావు. ఇక్కడ ఏమైందంటే నేను బయట చూపిస్తున్నాను, అక్కడ నుండి లోపలికి వెళ్ళి చూపించమ్మా పర్లేదు అన్నాడు. బట్ ఈ లోపలికి వచ్చి చూస్తేనేమో ఇవన్నీ పడుకోబెట్టున్నాయి. ఒక్కటే కనిపించలేదు సరిగా వీడియోలో. ఇంకా గాజులు ప్లెయిన్లో ఉన్నవి, చెమ్కి వచ్చినవి ఉన్నవి, అన్ని రకాలు ఉన్నవి. అవి 20 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది వీటికి కూడా.
ఆ తర్వాత డోర్ మ్యాట్స్ ఇవి 50 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. ఆ తర్వాత ఏదైనా ఫెస్టివల్స్కి లేదా పార్టీ వేర్కి అయితే డ్రెస్సెస్ అవి 1500 చెప్పాడు. ఇంకా ఇక్కడ బార్గింగ్ స్కిల్స్ మెయిన్గా యూజ్ చేయాలి మనం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక టీ షర్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్, ఇంకా కాలేజ్ బ్యాగ్స్, ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళాక వియా సిల్స్కి ఆపోజిట్గా ఈ యొక్క చున్నీస్ ఉన్నాయి అన్నీ. ఆ తర్వాత స్కర్ట్స్ ఇవి 250 ఒక్కొక్కటి వచ్చి కాటన్ వే బాగుంది క్లాత్ కూడా. ఇంకా ఇదంతా కిడ్స్ వేర్ అనమాట. స్టార్టింగ్ పెద్దవాళ్ళకన్నా పిల్లలవి ఎక్కువ కాస్ట్ ఉన్నవి ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 600 నుంచి ఉంది ఒక్కొక్కటి డ్రెస్. ఆ తర్వాత ఇదంతా మెన్స్ వేర్ 3 షర్ట్స్ కలిపి 500 చెప్పింది. ఇది ఎల్లోది మాత్రం 600 చెప్పింది ఒక షర్ట్. ఇంకా ఈ స్ట్రీట్ ఎంతవరకు ఎండింగ్ ఉంటుందంటే కేపీహెచ్పి మెట్రో దాకా ఎండింగ్ ఉంటుంది. చాలా ట్రాఫిక్ ఉంది. నేను వెళ్ళింది సండే. ఇవి చాలా ఇంకా ఇవేమో చిన్నపిల్లలవి ఫ్రాక్స్ బాగున్నాయి, అన్నీ కాటన్వే. కాకపోతే 150 చెప్పారు ఒక్కొక్కటి. ఇవేమో స్వెటర్స్ 250 చెప్పారు. రీజనబుల్గానే అనిపించాయి స్వెటర్స్ నాకు. ఇంకా అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఆ తర్వాత మేకప్ కిట్ కనిపించింది, అన్నీ సన్ స్క్రీన్స్ అన్నీ. ఆ తర్వాత మళ్ళీ నాకు గాజుల మీదకే వెళ్ళింది కన్ను. ఇంకా అలా చూసేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇవి 250 టాప్స్ ఏనంట. నాకు ఈ స్కై బ్లూ టాప్ బాగా నచ్చింది. ఆ తర్వాత నేను జ్యువెలరీ సెట్ దగ్గరికి వచ్చేసేసాను. ఇక్కడ సెట్స్ అయితే చాలా బాగున్నవి. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వెయిట్కైనా ఇక్కడ మనం తీసేసుకోవచ్చు, రీజనబుల్గా ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పిన కాస్ట్కే తీసుకోవాలి లేదు. వాళ్ళు 2000 చెప్పారంటే మనం ఒక 1000కి అలా అడిగేసేయచ్చు. అదే మనం లాస్ట్లో చెప్తాను, నేను ఒక 2 పాయింట్స్ అన్నాను కదా. దాంట్లో ఫస్ట్ పాయింట్ బార్గింగ్ స్కిల్స్. మనం వాళ్ళు అడిగినంతకే మనం ఇవ్వాలని లేదు, మనం దాన్ని బార్గింగ్ చేయొచ్చు తగ్గించమని. ఇంకా అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాను నేను. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నవి, లగేజ్ బ్యాగ్స్ అన్నీ. ఆ తర్వాత మళ్ళీ పార్టీ వేర్కి కావాల్సిన డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా తర్వాత నైటీలు ఉన్నాయి. నైటీ కాస్ట్ వచ్చేసరికి 200 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందంట నైటీలకు కూడా. అది 400 దాకా ఉన్నాయంట ప్రైస్. కాటన్, ప్యూర్ కాటన్ బాగున్నవి నైటీలు కూడా. ఆ తర్వాత ఇవి జగ్గిన్లు అంటారు. వీటి కాస్ట్ 250 నుంచి ఉంది. మనకి స్ట్రీట్ షాపింగ్లో ప్రతి ఒక్కటి దొరికేస్తుంది, ఇది లేదు అనడానికి ఉండదు. అన్నీ A to Z దొరికేస్తాయి. మనకు ఒక మ్యారేజ్కి కావాలన్నా, లేదా ఫంక్షన్కి కావాలన్నా, ఏదైనా అకేషన్ ఉన్నా కానీ మనం స్ట్రీట్ షాపింగ్ బాగా యూజ్ చేసుకోవచ్చు. తక్కువ రేట్లో ఎక్కువ కొనేసేయచ్చు. అలా ఇంకా డోర్కి కావాల్సినవి డోర్ దగ్గర హ్యాంగ్ చేసుకుంటారు కదా, అవి. పిల్లల స్లిప్పర్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి పిల్లల వైపు అంతా. తర్వాత ఈ రాధాకృష్ణుల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ పీచ్ మిఠాయి ఎంత అని అడిగితే ఆయన 20 చెప్పాడు.
అది ఇంక మా ఫ్రెండ్ కొనుక్కుంది. ఆ తర్వాత నీ టాప్ ఎంత అని అడిగాను, బాగుంది 250 అంట అది కూడా. ఇక్కడ మనం 4 టాప్స్ ఒక 5 అలా తీసుకుంటే వాళ్ళు చెప్పిన కాస్ట్కి ఇంకా తగ్గించేస్తారు. అలా మా ఫ్రెండ్కి చూపిస్తున్నాను బాగుందా అని. నిజం చెప్పాలంటే మనం కొనేవాళ్ళం కాదు, ఊరక చూడడానికే వెళ్ళాను నేను స్ట్రీట్కి, మీకు ఎలా ఉంటుందా అని చూపించడానికి. ఆ తర్వాత ఈ చైన్స్ దగ్గరికి వెళ్ళాను. ఎంత అని అడిగిన కానీ 30 అని చెప్పి నాకు చాలా రీజనబుల్గా అనిపించింది చైన్స్ మాత్రం. ఆ రో మొత్తం 30 అని చెప్పాడు. ఇంకా అమ్మ వాళ్ళకి కావాల్సినవి నల్లపూసలు ఇవన్నీ ఉన్నాయి. నేను లాస్ట్లో ఇంకొక పాయింట్ చెప్పాలి కదా, 2 పాయింట్స్ అన్నాను, 1 పాయింట్ మిడిల్లో చెప్పాను. ఇప్పుడు ఇంకో పాయింట్, ఫస్ట్ బార్గెన్ స్కిల్స్ ఉండాలి మనకి. ఆ తర్వాత మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసే విధానం కూడా ఉంటుంది. మనకు ఆర్డర్లు వేసి నాకు ఎంత కావాలి, నాకు ఎంతకి ఇస్తాయి ఇవి లేకపోతే లేదంటే వాళ్ళు అలాంటి వాళ్ళకి అస్సలకి ఇవ్వరు. సో మనం రిక్వెస్ట్గా అడుగుకుంటే, అంటే మనం పే చేస్తున్నాం కదా ఎందుకు అడగాలి అంటారేమో, బట్ మనం కొంచెం రిక్వెస్ట్గా అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ తర్వాత నాకు అక్కడ టాయ్స్ బాగా నచ్చాయి. ఆ టెడ్డీ బేర్ కానీ ఒక్కోటి వచ్చి 200 అని చెప్పాడు. సో నేను అందుకని తీసుకోలేదు అది. ఆ తర్వాత ఇంక మా ఫ్రెండ్ పానీపూరి పెట్టించింది, ఇంకా అలా తినేసేసి ఇవి మనం వాల్కి హ్యాంగ్ చేసుకునేవి అనమాట, డ్రీమ్ క్యాచర్ ఇవన్నీ. ఇవైతే 200 చెప్పాడు. అలాగే హాఫ్ సారీస్, లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ చూశాను, బాగున్నాయి ప్రతి ఒక్కటి. ఎవరైనా ఈ దసరాకి షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ని యూజ్ చేసుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఇంకా అలా మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇది ఈ రోజుటి వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీరు